ఆ ప్రాంతం గతంలో ఎన్నడూ విపత్తును చూడలేదు. కోతకు వస్తున్న పంట రైతన్నకు గుండెకోతను మిగిల్చింది. నమ్ముకున్న వ్యాపారం వరదతో నట్టేట ముంచింది. ఆలయం సమీపంలోకి వరద నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర గోదావరి ఉధృతితో అతలాకుతలమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీనికి తోడు మహారాష్ట్రలో కురిసిన కుంభవృష్టి వర్షాలతో వరద విపత్తు సంభవించింది. గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రం అతలాకుతలమైంది. బాసరలోని పలు కాలనీల్లో ముంపు గ్రామాల్లో ఇళ్లు కూలడంతో పాటు రహదారులు దెబ్బతినగా కల్వర్టులు తెగిపోయి రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. బాసర క్షేత్రం చరిత్రలోనే ఇంత పెద్ద విపత్తు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బాసర పురవీధుల్లో నీరు చేరడంతో పాటు వ్యాస మహర్షి ఆలయం పరిసరాలకు నీరు చేరింది. పలు కాటేజ్లు, లాడ్జ్లు, వ్యాపార సముదాయాలు సైతం నీరు చేరి నీట మునిగాయి. గోదావరి నదీ తీర ప్రాంతాల్లోని పరివాహక వేలాది ఎకరాల పంటలు ముంపుకు గురయ్యాయి. మరికొంతమంది రైతుల పొలాలు కోతకు గురయ్యాయి. కోతకొస్తున్న సోయాబీన్, పత్తి పంటలను చూసి సంబరపడ్డ రైతుల ఆశలపై గోదావరి వరద నీళ్లు చల్లింది. గత 20 సంవత్సరాల నుంచి బాసరలో వ్యాపారం చేస్తున్నాను. చిరు వ్యాపారం మా బాసరలో షాప్ ఉంటుంది. ఈయన పక్కనే మా బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో రెంట్ ఉంటాను. ఆ బిల్డింగ్ కూడా మునిగిపోయింది. మునిగిపోతే ఆర్డీఎఫ్ బృందం వాళ్ళు వచ్చి మేము కాపాడడం జరిగింది. కాపాడిన మట్టుకు మాకు ఆస్తి నష్టం బాగా జరిగిందండి. మా దుకాణం మొత్తం మునిగిపోయింది. ఇక్కడ ఆస్తి నష్టం బాగా జరిగింది. మా చిరు వ్యాపారస్తులకు గవర్నమెంట్ అనేది మాకు ఆడి గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా అనుకోని విపత్తు జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు రాలేదు వాటరు. ఫస్ట్ టైం రావడం జరిగింది కాబట్టి చాలా నష్టపోయినాం. ఎన్నడూ లేని విధంగా మా షాప్ మునిగిపోయింది కాబట్టి వ్యాపారులు సర్వే చేసి తక్షణము అధికారులు చూసి మా సామాగ్రి మొత్తం నీట మునిగింది. అధికారులు చూసి పూర్తి సర్వే చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం.